అట్లిట్లా ఓట్లు అయిపోయినాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. పీఎంగా మోడీ సారు ఆయన టీంలో పనిచేసేటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కూటమిలో ఉండేటి అన్ని పార్టీలతో కూర్చొని ఇచ్చారిచ్చి ఎవరెవరికి ఏ శాఖలు ఇయ్యాలనేటి ఆలోచన చేసి ఎవలదాలకు పంచిండు మోడీ సారు. అట్లా సెంటర్ మంత్రులుగా ఎవరెవరు బాధ్యతలు తీసుకుర్రో ఒక్కసారి చూసేద్దాం పారే. 9వ తారీఖు నాడు పొద్దుమూకి ప్రమాణ స్వీకారం చేస్తే 10వ తారీఖు నాడు తెల్లారితాలకనే పదవి బాధ్యతలు తీసుకున్నాడు ప్రధాని మోదీ సారు. అయ్యాల పొద్దుమూకే పార్టీ పెద్దోళ్ళందరినీ చుట్టుముట్టు కూసోబెట్టుకుని ఎవరెవరికి ఏ శాఖలు ఇయ్యాలని ఈచారణ చేసిండు. మళ్ళా తెల్లారెమ్మట్లనే శాఖలన్నీ విడుదల చేసిండు ప్రధాని సారు. అట్టా హోంశాఖ ఎప్పట్లెక్కనే అమిత్ షా సార్కి ఇస్తే ఆయన కింద పని చేసేందుకు సహాయక హోంశాఖ మన తెలంగాణ లీడర్ బండి సంజయ్ సార్కి ఇచ్చారు. మంగళవారం నాడు మంచి ముహూర్తం చూసుకొని బాధ్యతలు తీసుకుంటున్నట్టు రిజిస్టర్ల సంతకాలు చేసిండు అమిత్ షా సారు. వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా బాధ్యతలు తీసుకుంటున్నట్టు పుస్తకం మీద సంతకాలు చేస్తే వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ ఈ నాయకునికి కొబ్బరికాయ కొట్టి రిజిస్టర్ల సంతకం పెట్టిండు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కరెంటు మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్, నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్, పిఎంఓ శాఖ మంత్రి జితేంద్ర సింగ్, సమాచార శాఖ మంత్రి ఎల్ మురుగన్, చదువుల మంత్రి జయంత్ చౌదరి, ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్, పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి ఇట్ట చాలా మంది దానిక ఒక మంగళవారం నాడే బాధ్యతలు తీసుకున్నారు. ఎవరి సీట్ల కూర్చొని పుస్తకాలలో సంతకాలు పెట్టిరు. ఇగిటు మన తెలుగు రాష్ట్రాలకేంచి 5గురు సెంటర్ల మంత్రులైతే కింజారపు రామ్మోహన్ నాయుడు బుధవారం నాడు పదవి బాధ్యతలు తీసుకుంటాడట. అటు రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ కూడా బుధవారం నాడే సీట్ల కూర్చుంటాడట. ఇదిట్టుంటే ఇటు కూటమి పొత్తుల సెంటర్ల 71 మందికి శాఖలు పంచితే పెద్ద పెద్ద శాఖలని పువ్వు పార్టీ వాళ్ళ కాన్నే పెట్టుకుంటారట. అందులో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, అశ్విని వైష్ణవులకు కొత్త ఏం కాకుండా పోయిన పాలిచ్చిన పాత శాఖలనే ఇచ్చిండట మోదీ సారు. మరి చూడాలే తదిమ మంత్రులు ఎప్పుడు డ్యూటీలకు ఎక్కుతారనేదిగా.